డిఎస్సి అభ్యర్థులందరికీ నమస్కారం. మనం ఆల్రెడీ ప్రీవియస్ డిఎస్సి పేపర్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కదా. అందులో భాగంగా ఈ రోజు మనము జనవరి 20వ తారీఖు 2019లో షిఫ్ట్ 2లో అంటే ఆఫ్టర్నూన్ సెషన్లో మ్యాథ్స్ కి సంబంధించి ఎటువంటి క్వశ్చన్స్ అడిగాడు, వాటి ఎక్స్ప్లెనేషన్స్ ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో చూద్దాము. ఈ వీడియో కనుక మీకు నచ్చిందంటే తప్పకుండా లైక్ చేయండి, శివ సార్ మ్యాథ్స్ క్లాస్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్తే మనకి ఫస్ట్ క్వశ్చన్, ఒక వస్తువు యొక్క లాభం మరియు కొన్న వెల నిష్పత్తి 2:5 అయినా కొన్న వెల మరియు అమ్మిన వెల నిష్పత్తి ఎంత అని అంటున్నాడు. ఆప్షన్స్ ఏమో ఈ విధంగా ఇచ్చాడు. ఇది మనకి 111వ క్వశ్చన్. డిఎస్సిలో 111 నుండి 130 వరకు మొత్తం 20 బిట్లనే ఉంటాయి. ఇప్పుడు మనకి ఏమన్నాడు, లాభము కొన్న వెల, లాభము కొన్న వెల దానితో నిష్పత్తి ఎంత ఇచ్చాడు, రేషియో 2:5 అని అన్నాడు. ఇప్పుడు దాని ప్రకారం మనకు అడుగుతుందంటే కొన్న వెల అమ్మిన వెల తాలూకా నిష్పత్తి అడుగుతున్నాడు. ఇప్పుడు కరెక్ట్ గా చూస్తే ఒక వస్తువు 5 రూపీస్ కొని నేను 2 రూపీస్ ప్రాఫిట్ చేసుకున్నాను అంటే దాని అర్థం ఏంటి, ఎంతకు అమ్మినట్టు, నేను 5 రూపాయలకు కొన్నాను, 2 రూపాయల లాభం రావాలి అంటే అమ్మింది ఖచ్చితంగా 7 రూపాయలు అవ్వాలి. అమ్మింది 7 రూపాయలు అయినప్పుడే నేను కొన్ని వస్తువు 5 రూపాయలు అయితే నాకు లాభం 2 రూపాయలు వస్తుంది. దాని ప్రకారంగా అమ్మిందేమో 7 రూపాయలు, మనకి కొన్నది ఆల్రెడీ 5 రూపాయలు. ఇప్పుడు అడిగింది ఏంటాడు, కొన్న వెల ఎంత 5, అమ్మింది ఎంతకు అమ్మాము 7కి. కాబట్టి కొన్న వెల అమ్మిన వెల తాలూకా రేషియో ఎంత వచ్చింది, 5:7 వచ్చింది. ఎక్కడుంది, ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 112 చూస్తే 800 రూపాయలు 3 సంవత్సరాల్లో సాధారణ వడ్డీతో, సాధారణ వడ్డీ అంటే బారు వడ్డీతో 920 రూపాయలు అగును అని అంటున్నాడు. అంటే 3 years లో 800 అనేది 920 అవుతుంది. వడ్డీ రేటు 3% పెంచినా అయ్యే మొత్తం ఎంత, మనకి ఆప్షన్స్ ఏం విధంగా ఇచ్చాడు. ఫస్ట్ 800 రూపీస్కి మనకి 3 years అయ్యేసరికి ఎంత అవుతుందని అంటున్నాడు, సింపుల్ ఇంట్రెస్ట్ 920 రూపీస్ అవుతుందని అంటున్నాడు. అంటే ఇదేంటి టోటల్. ఇప్పుడు దాని ప్రకారంగా వడ్డీ రేటు అంటే ఇక్కడ ఇది ఎంత వడ్డీ రేటుతో మనకి చేశాడనేది మనకి ఇక్కడ చెప్పలేదు. కానీ వడ్డీ రేటు 3% పెంచినని అన్నాడు. మనకి 1 yearకి 3% వడ్డీ రేట్ అంటే అర్థం ఏంటి, ఆర్ అనేది 3% పెంచాడు అని అంటున్నాడు. అంటే పర్సెంట్ అంటే ఇప్పుడు రేట్ ఎప్పుడు కూడా 1 yearకే ఆడు చెప్తాడని అర్థం చేసుకోవాలి. దాని ప్రకారంగా 3% పెంచిన 1 yearకి 3% అయినప్పుడు 3 yearsకి ఎంత అవుతుంది, 9% అవుతుంది. కాబట్టి 800 పైన 9% చేస్తే ఎంత వస్తుందో చూద్దాం. 9% చేస్తే పర్సెంట్ అంటే ఏంటి, ప్రతి 100కి 9 రూపీస్ అని 2 zeros క్యాన్సిల్, అప్పుడు 8 9s 72 రూపీస్ అనేది ఇంట్రెస్ట్ వచ్చింది. మరి ఇంతకు ముందు ఆల్రెడీ మనకి ఎంత ఉంది, 920 రూపీస్ అనేది మనకి టోటల్ వచ్చింది. దాని మీద 3% పెరగడం వల్ల ఎంత మనకి కలిసి వచ్చింది, ఎక్స్ట్రాగా 72 రూపీస్ అనేది కలిసి వచ్చింది. మరి మొత్తంగా మనకి ఎంత అవుతుంది, ఆడు ఏమన్నాడు, 3% పెంచిన తర్వాత వచ్చే మొత్తం ఎంత అని అన్నాడు. పెంచక ముందు 920 రూపీస్ వాడే లెక్కలో ఇచ్చేసాడు. పెంచిన తర్వాత 72 రూపీస్ ఎక్స్ట్రా వచ్చింది. కాబట్టి ఆ రెండింటిని మనం యాడ్ చేస్తే 992 రూపీస్ అవుతుంది. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూస్తే 113 3/5 × 25 మైనస్, ఇక్కడ టోటల్ గా ఒక బ్రాకెట్ ఇచ్చాడు, అందులో మళ్ళీ వేరేగా బ్రాకెట్ ఉంది. 4/5 × 20 మైనస్ 6 డివైడెడ్ బై 3/5. ఇటువంటిప్పుడు మనం ఇప్పుడు కూడా ఫస్ట్ బ్రాకెట్ లో ఉన్న వాటిని కంప్లీట్ చేయాలి. ఇక్కడ చూస్తే ఇది ఒక బ్రాకెట్ లో ఉంది కాబట్టి దీన్ని మనం కంప్లీట్ చేయొచ్చు. 5 1s 5 5s, అప్పుడు ఏముంది 3 × 5 అంటే 15, దాన్ని మనం చేస్తే 15 వచ్చింది మైనస్. ఇప్పుడు ఇక్కడ కరెక్ట్ గా చూస్తే 5 1s 5 4s, 4 × 4 ఏమవుతుంది 16 అవుతుంది. 16 మైనస్, ఇప్పుడు ఈ బ్రాకెట్ ను మనం కంప్లీట్ చేయడానికి ముందు ఇక్కడ డివైడెడ్ బై ఇచ్చాడు కదా, దాన్ని నేను సౌకర్యం కోసం ఇంటూగా మార్చుకుంటాను. అప్పుడు ఇటువైపు ఏదైతే మనకి ఫ్రాక్షన్ ఉంటుందో అది మనకి రివర్స్ అవుతుంది. ఇక్కడ 3/5 ఉంది, మరి డివైడెడ్ బై ఇంటూగా మార్చాము అంటే ఇది 5/3 గా మారుతుంది. అప్పుడు చూస్తే 3 1s 3 2s అయ్యింది. ఇప్పుడు చూడండి 5 × 2 ఉంది, 5 × 2 అంటే 10, మరి 16 లో నుంచి 10 కదా, ఇక్కడ ఏముంది 15 మైనస్ ఉంది, 16 లో నుంచి 10 మైనస్ చేస్తే 6 వస్తుంది. ముందు నా 15 మైనస్ ఉంది, మరి 15 లో నుంచి 6 మైనస్ చేస్తే ఏమొస్తుంది, 9 వస్తుంది. ఆ విధంగా మన సింప్లిఫికేషన్ అనేది ఫస్ట్ బ్రాకెట్లు అనేవి కంప్లీట్ చేయడానికి చూడాలి. 9 వచ్చింది. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 114 2 అంకెల ప్రధాన సంఖ్యలలో 2 అంకెలు ప్రధాన సంఖ్యలు అయ్యే సంఖ్యలు ఎన్ని ఉంటాయని అంటున్నాడు. మనకి ఆప్షన్స్ ఈ విధంగా ఇచ్చాడు. మనకి ఏమంటున్నాడు, 2 అంకెల ప్రధాన సంఖ్యలు అంటే మనకి 11 నుంచి 97 వరకు ఆ మిడిల్ లో మనకి చాలా వరకు 2 digit ప్రైమ్ నెంబర్స్ వస్తాయి. అందులో ప్రతి 2 digit ప్రైమ్ నెంబర్ లో ఇండివిజువల్ గా 2 digits ఉన్నాయి కదా, అవి కూడా ప్రైమ్ నెంబర్స్ అయ్యేవి ఎన్ని ఉంటాయి అని అంటున్నాడు. అది మనం క్వశ్చన్ అర్థం చేసుకుంటే
ఆ విధంగా ఉంటుంది. ఇప్పుడు అలాంటివి ఎన్ని ఉంటాయంటే ముందు మనకి ప్రైమ్ నెంబర్స్ ఏంటంటే 2, 3, 5, 7 మనకి 1 డిజిట్ తో వచ్చే ప్రైమ్ నెంబర్స్ ఇవి. వీటిని మనం కాంబినేషన్ చేసుకుంటే అంటే ప్రతి 2 డిజిట్స్ ని కలుపుకుంటే మనకి అప్పుడు ఏమొస్తాయి, ప్రధాన సంఖ్యలు వస్తాయి రావో చూద్దాం. ఫస్ట్ 2 తో చూద్దాం. ఫస్ట్ 2 ని మనం 10th ప్లేస్ లో రాసుకుంటే 2 పక్కన 3 పెట్టారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, అది 23 అనేది ప్రైమ్ నెంబరా కాదా, అవుతుంది. కాబట్టి ఇది ఒక నెంబర్, 23 అనేది ఒక ప్రైమ్ నెంబర్. నెక్స్ట్ 2 పక్కన 5 పెడితే 25 ప్రైమ్ నెంబర్ కాదు. 2 పక్కన 7 పెడితే 27, ఎందుకు 3 తో డివైడ్ అయిపోద్ది 27, కాబట్టి ప్రైమ్ నెంబర్ కాదు. ఇప్పుడు 3 తో చూద్దాం. 3 పక్కన 2 పెట్టాం అనుకో 32 అనేది ఈవెన్ నెంబర్, సరి సంఖ్య అవుతుంది. 3 పక్కన 5 పెడితే 35, అది బేస్ సంఖ్య అవుతుంది. 3 పక్కన 7 పెడితే 37 అనేది మనకి మళ్ళీ ప్రైమ్ నెంబర్ అవుతుంది. ఈ విధంగా మనము చేసుకోవాలి. నెక్స్ట్ 5 తో చూస్తే 5 అనేది 10th ప్లేస్ లో ఉంటే 5 పక్కన 2 ఉంటే 52 అనేది ఈవెన్ నెంబర్ అవుతుంది. కాబట్టి మనకు ప్రైమ్ నెంబర్ అవ్వదు. 5 పక్కన 3 పెడితే 53 అనేది మనకి ప్రైమ్ నెంబర్ అవుతుంది. నెక్స్ట్ 5 పక్కన 7 పెడితే 57 అనేది 19 తో డివిజిబుల్ అవుతుంది. 19 3 57 కాబట్టి మరి 57 మనకి ప్రైమ్ నెంబర్ అవ్వదు. నెక్స్ట్ ఇప్పుడు 7 తో చూద్దాం. 7 ని మనం 10th ప్లేస్ లో పెడితే 7 పక్కన 2 పెడితే 72 అవుతుంది. 72 అనేది మనకి సరి సంఖ్య ఈవెన్ నెంబర్ అవుతుంది. కాబట్టి ప్రధాన సంఖ్య కాదు. 7 పక్కన 3 పెడితే 73 అనేది మనకి కావాల్సిన ప్రైమ్ నెంబర్. మరి 7 పక్కన 5 పెడితే 75 అనేది మనకి అది బేస్ సంఖ్య అవుతుంది. ఎందుకు, అది 75 అనేది కాంపోజిట్ నెంబర్, 25 3 డివైడ్ అయిపోతుంది. కాబట్టి 75 ఏమో మనకి ప్రధాన సంఖ్య కాదు. ఈ విధంగా మనకి 2 డిజిట్ నెంబర్స్ ఉండి అందులోపల అంటే 2 డిజిట్ నెంబర్ ప్రైమ్ నెంబర్ అవ్వాలి. అంటే 23, 37, 53, 73 ఈ 4 కూడా ప్రైమ్ నెంబర్సే. అలాగే వాటిలో ఉండే ఇండివిజువల్ గా ఉన్న డిజిట్స్ కూడా మళ్ళీ ప్రైమ్ నెంబర్స్. అటువంటివి ఎన్ని ఉంటాయని అన్నాడు. మరి అటువంటి మనం కరెక్ట్ గా ఈ విధంగా చేసుకుంటే మనకి ఎన్ని వచ్చాయి, 1 2 3 4 వచ్చాయి. ఏంటంటే అవి 23, 37, 53, 73 టోటల్ గా 4 వచ్చాయి. కాబట్టి 4 ఎక్కడ ఉంది, ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 115, a/b is equal to 3/5, b/c is equal to 4/7 అయినా a/b/c అంత అని అంటున్నాడు. ఆప్షన్స్ ఏమి విధంగా ఇచ్చాడు. మనకి a/b అంటే అర్థం ఏంటి, a/b అనే కదా అర్థం చేసుకోవచ్చు. కాబట్టి అప్పుడు a/b ఏమో 3:5 అవుతుంది. నెక్స్ట్ టైం ఇచ్చాడు b/c అంటే b/c ఎంత అంటున్నాడు, 4:7 అంటున్నాడు. ఈ విధంగా నేను ఎందుకు రాస్తాను అంటే b ఎదురుగా b రాస్తాను. మరి ఇక్కడ a/b లో b తాలూకది ఏంటి 5, కాబట్టి ఇక్కడ కూడా b/c లో b తాలూకది 4. ఆ విధంగా b అనేది ఒక లెవెల్లో ఉండేటట్టు చూసాను. ఇప్పుడు మనకు అడిగింది ఏంటి, a/b/c. ఇటువంటివన్నీ కూడా మనం ఏ విధంగా చేయాలి అంటే మనము ఈ డిజైన్ అనేది గుర్తుపెట్టుకుంటే మనకి ఫైనల్ ఆన్సర్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఫస్ట్ ఈ రెండు మల్టిప్లై చేయాలి. 3 × 4 12, నెక్స్ట్ 4 × 5 20, నెక్స్ట్ 5 × 7 35. మనకి a/b/c ఎంత వచ్చింది, 12:20:35. ఆప్షన్స్ లో ఎక్కడ ఉంది, ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి ఇది ఏ విధంగా వచ్చింది అంటే ఒకసారి చూస్తే a/b ఏమో 3:5 అన్నాడు, b/c ఏమో 4:7 అన్నాడు. ఇక్కడ కరెక్ట్ గా చూస్తే b ఏమో ఇక్కడ 5 ఉంది, ఇక్కడ b ఏమో 4 ఉంది. అంటే ఈ రెండు ఈక్వల్ గా లేవు. మరి ఈక్వల్ గా చేసుకోవాలి అంటే ఇప్పుడు ఇక్కడ b ఏమో 4 ఉంది కాబట్టి ఇక్కడ ఇంటూ తో 4 చేయండి. అప్పుడు ఏమొస్తుంది, 4 × 3 ఏమవుతుంది, 4 3 12, 4 × 5 20. ఇక్కడ 5 ని 4 తో ఇంటూ చేస్తే కాబట్టి ఇక్కడ 4 ని దీన్ని టోటల్ గా 5 తో ఇంటూ చేస్తాను అనుకోండి, 5 4 20 వస్తుంది. నెక్స్ట్ 5 7 35. ఇప్పుడు ఏ వాల్యూ ఇది, బి వాల్యూ ఆల్రెడీ 20 మనకు వచ్చింది. ఎందుకు, ఈక్వల్ చేసావు కాబట్టి. మరి సి వాల్యూ కూడా ఇక్కడ వచ్చింది. దాని ప్రకారం చూస్తే ఏ 12, బి 20, సి 35. మరి అదే కదా ఇక్కడ కూడా వచ్చింది. ఆ విధంగా మనం ఇదైనా చేయొచ్చు, అంటే ఈక్వల్ చేసుకునైనా చేయొచ్చు. లేదు ఇంకా షార్ట్ కట్ లో చేయాలి అంటే ఈ డిజైన్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అది చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ 116, ఒక సంఖ్యని 20% పెంచి మరలా 20% తగ్గించిన ఆ సంఖ్యలో పెరుగుదల లేదా తరుగుదల శాతం ఎంత అని అంటున్నాడు. మనకి ఆప్షన్స్ ఈ విధంగా ఇచ్చాడు. ఇదే క్వశ్చన్ ఒక సంఖ్యని కాకుండా ఒక వస్తువుని 20% పెంచి మరలా 20% తగ్గించిన అన్న, లేకపోతే ఒక పటానికి సంబంధించి అంటే ఒక చతురస్రం
వైశాల్యం 20% పెంచి మరలా 20% తగ్గించమన్నా ఆ విధంగా ఏది ఇచ్చినా కూడా మనం ఒకే ప్రాసెస్ ని చాలా ఈజీగా ఫాలో అవ్వచ్చు. ముందు దీనికి ప్రాసెస్ ఏంటి, అలాగే షార్ట్ కట్ గా ఈజీగా తక్కువ టైంలో ఏ విధంగా చేయొచ్చు కూడా చూద్దాం. ముందు ప్రాసెస్ చూస్తే ఒక సంఖ్యను అని అన్నాడు. ఫస్ట్ సపోజ్ ఒక సంఖ్యను నేను ఇక్కడ పర్సంటేజ్ ప్రకారం ఇచ్చాడు కాబట్టి మనం ఎప్పుడు కూడా సంఖ్యను అక్కడ వస్తువుని ఇస్తే వస్తువుని 100 రూపాయలు అనుకోవాలి, లేదా సంఖ్యను ఇచ్చాడు కాబట్టి సంఖ్యను నేను 100 అనుకుంటే ముందు 20% పెంచాడు. 100లో 20% అంటే ఎంత అవుతుంది, 120 అవుతుంది. ఆ తర్వాత మరలా 20% తగ్గించిన దీంట్లో 20%, ఫస్ట్ దీంట్లో 10% అంటే 12 అవుతుంది, లేదు 10% అంటే 12 అవుతుంది, 20% అంటే 2 12 కాబట్టి 24 అవుతుంది. 120లో నుంచి 24 మైనస్ చేయాలి, అప్పుడు ఎంత వస్తుంది, 96 వస్తుంది. అప్పుడు ముందు ఎంత ఉండేది ఆ సంఖ్య, 100 ఉండేది, ఇప్పుడు ఎంత అయింది, 96 అయిపోయింది. అంటే ఎంత తగ్గిపోయింది మనకి, 100తో పోల్చేటప్పుడు 4 అనేది తగ్గిపోయింది. కాబట్టి ఎంత శాతం తగ్గింది అని అంటే 4% తగ్గింది అని చెప్పుకోవచ్చు. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మరి దీనికే మనకి ఇక్కడ పర్సంటేజ్లు అనేవి ఈక్వల్ గా ఇచ్చాడు అంటే 20% పెంచి 20% తగ్గించిన ఆ విధంగా మనకి మొదటిసారి ఎంత శాతం అయితే పెంచాడో తర్వాత మళ్ళీ అంతే శాతం తగ్గింది అని అన్నాడు అంటే అప్పుడు మనం ఉపయోగించాల్సిన ఫార్ములా ఏంటంటే x²/100. x²/100 పర్సంటేజ్ తగ్గుదల. ఒకవేళ ఇదే మనకి వస్తువులు అమ్మేటప్పుడు అని అంటే ఖచ్చితంగా నష్టమే వస్తుంది. ఈ ఫార్ములా అనేది మనం ఉపయోగించుకుంటే కొంతమంది ఇదే దీన్ని ఏ విధంగా రాస్తారంటే x/10² పర్సంటేజ్ అని కూడా రాస్తారు. దీన్నే నేను x², ఈ స్క్వేర్ అనేది 10 కూడా వస్తుంది కాబట్టి x²/100 పర్సంటేజ్ తగ్గుదల అని ఆ విధంగా రాస్తాను. ఇప్పుడు చూస్తే x² అంటే ఏంటి, x అంటే ఏంటి, ఆడు ఏదైతే పర్సంటేజ్ ఇచ్చాడో అదే మనకి x² అవుతుంది. మరి 20 అయ్యింది, 20x² అంటే 400, 20x² అంటే 400/100 కదా, పర్సంటేజ్ తగ్గుదల అన్నాను. 2 zeros క్యాన్సిల్ అయిపోతే ఏం మిగిలింది, 4% అనేది తగ్గుదల. అది అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ మనకి 30% పెంచి 30% తగ్గించాడు అనుకోండి, అప్పుడు x²/100 ఇది వేస్తాం కదా, x అంటే ఎంత అవుతుంది, అప్పుడు 30 అవుతుంది. 30² అంటే 900/100. 2 zeros క్యాన్సిల్ అయిపోతే 9% అనేది తగ్గుదల, నష్టం వస్తుంది అని అర్థం చేసుకోవచ్చు. ఆ విధంగా మనకి 2% ఒకేలా ఉండి పెంచి తర్వాత తగ్గిస్తే మనం ఈ ఫార్ములా అనేది యూజ్ చేసుకోవచ్చు. మనకి ఆప్షన్స్ ప్రకారంగా చూస్తే 20% పెంచాడు, మళ్ళీ అదే 20% తగ్గించాడు కదా అని చెప్పి ఎటువంటి మార్పు లేదు అని అనుకోవద్దు. ఇది మాక్సిమం చాలా మంది నాన్ మ్యాథ్స్ వాళ్ళు పెట్టే ఛాన్స్ ఉండొచ్చు, కానీ వివరణ కరెక్ట్ గా చూస్తే మొదట పెంచి తర్వాత తగ్గించాడు అంటే ఖచ్చితంగా నష్టం వస్తుంది. కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 117 చూస్తే 6412 పరిపూర్ణ వర్గం అగుటకు కలపవలసిన కనిష్ట సంఖ్య ఏమిటి అని అంటున్నాడు. మనకి ఆప్షన్స్ ఏమి విధంగా ఇచ్చాడు. ఇక్కడ ఉన్న నెంబరు మనకి పరిపూర్ణ వర్గం పర్ఫెక్ట్ స్క్వేర్ అనేది కాదు, దీనికి ఏ నెంబర్ మనం యాడ్ చేస్తే అప్పుడు మనకి అదే పరిపూర్ణ వర్గం అవుతుంది అని అంటున్నాడు. ఇటువంటి క్వశ్చన్స్ ని మనము పొట్టి భాగాహార పద్ధతి షార్ట్ డివిజన్ మెథడ్ ప్రకారంగా చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఈ విధంగా మనకి 4 డిజిట్స్ ఇచ్చారు కాబట్టి 2 అంటే ప్రతి 2 డిజిట్స్ కి ఒక బార్ లాగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఇటువైపు ఏ నెంబర్ రాస్తే అటువైపు అదే నెంబర్ రాయాలి. 8 8 64 కరెక్ట్ గా సరిపోతుంది కాబట్టి చేసివచ్చు. ఇప్పుడు ఇక్కడ బార్ కింద ఏదైతే ఉందో దాన్ని మొత్తాన్ని యాజ్ ఇట్ ఈజ్ గా దించుకోవాలి. 8 ని డబల్ చేయాలి. ఇక్కడ ఒక నెంబర్ రాయాలి, ఇక్కడ ఏ నెంబర్ అయితే రాస్తే ఇక్కడ అదే నెంబర్ రాయాలి. సపోజ్ ఇక్కడ 12 ఉంది కాబట్టి ఇక్కడ 0 రాశారు అనుకోండి, ఇక్కడ 0 రాశారు అనుకోండి, అప్పుడు మనకి ఏమొస్తుంది, 0తో దీని అంతటిని ఇంటూ చేయాలి. 0తో దీని అంతటిని ఇంటూ చేస్తే 0 వస్తుంది. అంటే అప్పుడు మనకి ఏమొస్తుంది, 12 వస్తుంది. అంటే ఈ 12 అనేది ఎక్కువ అయిపోయిందని అర్థం. అంటే ఈ 12ని మైనస్ చేయాలి. మైనస్ చేసేటప్పుడు 6400 వస్తుంది, అది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. అంటే మనం దీన్ని మైనస్ చేయాలి, కానీ అది అడిగింది ఏంటి, పరిపూర్ణ వర్గం ఒకటి కలపవలసిన. ఇది మనకి ఇంపార్టెంట్, కలపవలసిన అన్నాడు. అంటే ఇక్కడ మనకి తీసేయడానికి ఛాన్స్ ఉంది కానీ కలపడానికి ఛాన్స్ ఉంది. అప్పుడు ఏం చేయాలి, నెక్స్ట్ నెంబర్ని తీసుకుంటే ఇప్పుడు మనకి వేరేది వస్తుంది చూడండి. 1 తోటి ఇక్కడ 161 ఇంటూ చేయాలి. 1 తోటి 161 చేస్తే 1 తోటి 161 ఇంటూ చేస్తే 161 వస్తుంది. ఇప్పుడు మనకి ఎంత కావాలి, ఇప్పుడు 161 నుంచి 12 మైనస్ చేయాలి. అప్పుడు ఎంత అవుతుంది, 161లో నుంచి 12 మైనస్ చేస్తే 9, 11 నుంచి 2 తీస్తే 9, ఇక్కడ 5 నుంచి 4 తీస్తే 5 నుంచి 1 తీస్తే 4, 149 ఉంది. మరి ఆ 149 అనేది మనకి లేదు, అంటే 149 మనకు కావాలి. ఎందుకు, ఈ 161 అనేది మనకు కావాలి. యాక్చువల్గా ఆ 161లో
12 ఆల్రెడీ అందులో ఉన్నది. అంటే మనకి ఇంకెంత కావాలి? 149 కావాలి. 149 ఒకవేళ ఉండుంటే మనకి ఇది కూడా అప్పుడు పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. ఏంటి పర్ఫెక్ట్ స్క్వేర్? 81 కి స్క్వేర్ అవుతుంది. అంటే ఇప్పుడు మనకి 81 కి పరిపూర్ణ వర్గం ఎంత అవుతుంది అంటే 6412కి మనకి ఈ నెంబర్ ఇంకా సరిపోదు కదా. ఆ నెంబర్ ఉంటే అది 81 స్క్వేర్ అవుతుంది. మరి ఈ నెంబర్ని దీనికి యాడ్ చేసాం అనుకోండి, అప్పుడు 2 9 1 6 5 6 6581. ఈ 6581 అనేది 81 కి స్క్వేర్ అవుతుంది, పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. మనకి పర్ఫెక్ట్ స్క్వేర్ ఏదో అని అడగలేదు, మనకి ఏం అడిగాడు? ఏది కలపాలని అడిగాడు. ఏ నెంబర్ మనం కలపాలి? 149 మనం యాడ్ చేయాలి. కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 118. వరుస సంఖ్యలతో ఏర్పడి ప్రధాన సంఖ్య అయ్యే సంఖ్య ఏది అని అంటున్నాడు. మనకి వరుస సంఖ్యలు అవ్వాలి, వాటితో ఏర్పడే ప్రధాన సంఖ్య ఏది? ఆప్షన్స్ ఏమో విధంగా ఇచ్చాడు. ముందు ఆప్షన్స్ ప్రకారంగా చూస్తే అన్ని వరుస నెంబర్స్ లో అంటే వరుస సంఖ్యలుగా ఉన్నాయా లేదా చూద్దాం. 1 2 3 సరిపోయింది. 5 6 7 4 5 6 7 6 7 8 9 అంటే వరుస సంఖ్యలో ఉన్నాయా లేదా చూసుకుంటే అన్ని వరుస సంఖ్యలోనే ఉన్నాయి. మరి వీటిల్లో ప్రధాన సంఖ్య ప్రైమ్ నెంబర్ మనకు కావాలి అని అంటున్నాడు. ఫస్ట్ 1 2 3 అనే దానికి మనం డిజిటల్ రూట్ కడితే అంటే మనం సమ్ ఆఫ్ డిజిట్స్ చేస్తే ఇదంతా వస్తుంది, 6 వస్తుంది. ఎందుకు? 1 2 3 వీటన్నిటిని ప్లస్ చేస్తే 6 వస్తుంది. మరి 6 అనేది 3తో డివైడ్ అవుతుంది కదా. మన 3 తాలూకా డివిజిబిలిటీ రూల్ ఏంటి? మనకి సమ్ ఆఫ్ డిజిట్స్ అనేది 3తో డివైడ్ అయితే ఆ మొత్తం నెంబర్ కూడా 3తో డివైడ్ అవుతుంది. మరి ఇక్కడ సమ్ ఆఫ్ డిజిట్ 6 వచ్చింది కాబట్టి ఆ 6 3తో డివైడ్ అవుతుంది. మరి 3తో డివైడ్ అయ్యింది అంటే ఇది ఖచ్చితంగా ప్రైమ్ నెంబర్ అనేది అవ్వదు. నెక్స్ట్ ఇది కూడా సమ్ ఆఫ్ డిజిట్స్ చూద్దాం. 5 6 11 11 7 18 18 అనేది 3తో డివైడ్ అవుతుంది. మరి 3తో డివైడ్ అయిపోయింది అంటే ఇది కూడా మనకి ప్రైమ్ నెంబర్ కాదు. నెక్స్ట్ ఇది మనం సమ్ ఆఫ్ డిజిట్స్ చూద్దాం. 6 4 10 5 15 7 22 అయ్యింది. 22 అనేది 3తో డివైడ్ అవ్వదు. మరి దీని గురించి పక్కన పెడదాం. నెక్స్ట్ చూద్దాం. 6 7 13 13 8 13 21 21 9 30 30 అయింది. 30 అనేది 3తో డివైడ్ అవుతుంది. మరి 3తో డివైడ్ అయిపోయింది అంటే ఇది ఖచ్చితంగా ప్రైమ్ నెంబర్ కాదు. మరి ఈ మూడు కూడా ప్రైమ్ నెంబర్స్ కాదు అంటే ఖచ్చితంగా మనకి కావాల్సిన ప్రధాన సంఖ్య ప్రైమ్ నెంబర్ ఏమవుతుంది? 4567 అవుతుంది. కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 119. తరగతి అంతరానికి సంబంధించి ఇక్కడ కొన్ని ఇచ్చాడు. వాటితో ఒక తరగతి అంతరాలకి పౌనఃపున్యాలు కూడా ఇవ్వడం జరిగింది. పై పౌనఃపున్య విభజన పట్టిక నుండి 30 నుండి 40 వరకు గల తరగతి అంతరము వరకు గల సంచిత పౌనఃపున్యాల విలువ ఎంత అని అంటున్నాడు. మనకి ఆప్షన్స్ ఏమి విధంగా ఇచ్చాడు. మనకి సంచిత పౌనఃపున్యాలు అని అన్నాడు అంటే మనం వాటిని కలుపుకుంటూ వెళ్ళాలి. ఎంత వరకు వెళ్ళాలి అని అంటే 30 నుంచి 40 వరకు తరగతి అంతరం వాడు అడిగింది. 30 నుంచి 40 వరకు గల తరగతి అంతరం ఏది? ఇదే కదా. అంటే ఇక్కడ వరకు ఏవైతే పౌనఃపున్యాలు ఉన్నాయో వాటన్నింటినీ మనం మొత్తం చేసుకుంటే అదే మనకి సంచిత పౌనఃపున్యాల మొత్తం అవుతుంది. కాబట్టి ఇప్పుడు 30 నుంచి 40 వరకు అన్నాడు కాబట్టి వీటి తాలూకు పౌనఃపున్యాలన్నీ ప్లస్ చేయాలి. 25 45 70 70 60 130 130 120 ఏమవుతుంది? 250 అవుతుంది. మనకి ఆప్షన్స్ లో 250 ఎక్కడ ఉంది? ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఒకవేళ మనకి ఆరోహణ సంచిత పౌనఃపున్యాలు మొత్తం అన్నాడు అనుకోండి. సపోజ్ ఇక్కడ 30 నుంచి 40 వరకు ఆరోహణ సంచిత పౌనఃపున్యాలు అంటే వీటినే ప్లస్ చేయాలి. ఒకవేళ అవరోహణ సంచిత పౌనఃపున్యాలు అన్నాడు అనుకోండి, అప్పుడు ఇదే 30 నుంచి 40 వరకు రివర్స్ లో మనం ఇటు నుంచి ఇటు రావాలి. అంటే ఎక్కడ వరకు? 30 నుంచి 40 వరకు. అప్పుడు ఏమవుతుంది? అవరోహణ సంచిత పౌనఃపున్యాలకి 65 80 120 ఈ మూడు ప్లస్ చేయాలి. 120 80 200 265 265 అవుతుంది. ఆ విధంగా ఆరోహణ అంటే ఇటు నుంచి ఇటువైపు వెళ్ళాలి, అవరోహణ అంటే వెనక నుంచి ముందుకు రావాలి. ఆ విధంగా చూసుకోవాలి. మనకి ఇక్కడ స్పెషల్ గా ఆ విధంగా అడగలేదు కాబట్టి సంచిత పౌనఃపున్యాలు అన్నాడు, 30 నుంచి 40 వరకు తరగతి అంతరం అన్నాడు. కాబట్టి మొదటి నుంచే మనం చేసుకుంటూ వెళ్ళాలి. కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 120 చూస్తే మొదటి n సహజ సంఖ్యల అంక మధ్యం అని అంటున్నాడు. మనకి ఆప్షన్స్ ఏ విధంగా ఇచ్చాడు. మనకి సహజ సంఖ్యల తాలూకా అంక మధ్యం అడుగుతున్నాడు. నేచురల్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 1 2 3 ఈ విధంగా ఎంత వరకు? n వరకు అంటున్నాడు. మరి వాటి తాలూకా అంక మధ్యము, మనకి అంక మధ్యం అంటే ఏంటి? రాసుల మొత్తము బై రాసుల సంఖ్య కదా. మరి రాసుల మొత్తము 1 నుంచి n వరకు వాటి తాలూకు మొత్తం అంటే ఏమొస్తుంది? n సహజ సంఖ్యల తాలూకు మొత్తానికి ఫార్ములా n ఇంటూ n ప్లస్ 1/2. ఇది రాసుల మొత్తంది. మరి బై రాసుల సంఖ్య అంతా n రాసులు కాబట్టి ఇంటూ ఇక్కడ n వస్తుంది. ఆ విధంగా n క్యాన్సిల్ అయితే ఏమి అయ్యింది? n ప్లస్ 1/2 మనకు కావాల్సింది. లేదు ఒకవేళ మనం డైరెక్ట్ గా కూడా చేయొచ్చు. ఏ విధంగా అంటే మనకు సహజ సంఖ్యలు 1 నుంచి అలా ఎంత వరకు? n వరకు అని అన్నాడు. మరి అంక మధ్య మనకు కావాలి అంటే
మనకి వాటి తాలూకు డిఫరెన్స్ ఈక్వల్ గా ఉండేటప్పుడు ఇప్పుడు 1 కి 2 కి డిఫరెన్స్ 1, 2 కి 3 కి డిఫరెన్స్ 1, ఆ విధంగా డిఫరెన్స్ అనేది ఈక్వల్ గా ఉన్నది అంటే అప్పుడు వాటి తాలూకు అంక మధ్యము చాలా ఈజీగా చేయొచ్చు. ఏం చేయొచ్చు, ఫస్ట్ నెంబర్ ని లాస్ట్ నెంబర్ ని ప్లస్ చేసి బై 2 చేయాలి. ఫస్ట్ నెంబర్ 1, లాస్ట్ నెంబర్ n బై 2 అంటే ఏమొచ్చింది, దీని ప్రకారంగా అయినా n+1/2 వచ్చింది. కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 121, ఒక స్తూపం యొక్క భూ పరిధి 44 సెంటీమీటర్లు మరియు దాని ఎత్తు 15 సెంటీమీటర్లు అయినా ఆ స్తూపం యొక్క ఘన పరిమాణం ఎంత అని అంటున్నాడు. సెంటీమీటర్ క్యూబ్ ఘనపు సెంటీమీటర్లో మనకు చెప్పమంటున్నాడు. ఆప్షన్స్ ఏమి విధంగా ఇచ్చాడు. ఒక స్తూపము సిలిండర్ ఏ విధంగా ఉంటుంది, ఈ భూమి ఏదైతే ఉందో అది వృత్తాకారంలో ఉంటుంది. మరి వృత్తాకారంలో ఉంటే దాని తాలూకా పరిధి అంటే ఆ వృత్తాకారంలో పరిధి ఉంది కాబట్టి వృత్త పరిధికి ఫార్ములా ఏంటి, 2πr. మరి అది ఎంత అని అంటున్నాడు, భూ పరిధి 44 సెంటీమీటర్లు అని వాడే ఇచ్చాడు. అది ఆ విధంగా ఉంచండి. నెక్స్ట్ దాని ఎత్తు, ఇది హైట్ మనకి ఎంత అంటున్నాడు, 15 సెంటీమీటర్స్ అన్నాడు. దాని ప్రకారంగా ఘనపరిమాణము లోపల ఘనపరిమాణం స్తూపానికి ఏ విధంగా ఏదైతే ఉంటుందో అది మనం కనుక్కోవాలి. మరి సిలిండర్ తాలూకా ఘనపరిమాణం వాల్యూమ్ ఫార్ములా ఏంటి, πr²h. ఇది మనకి ఫార్ములా. మరి పై అంటే మనకు తెలుసు 22/7 అని, ఆర్ అంటే వ్యాసార్థము. మరి మనకి ఆర్ అనేది తెలియదు. మరి మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఆర్ కనుక్కోవాలి. మరి 2 ఇంటూ పై అంటే 22/7, మనకి ఆర్ తెలియదు కాబట్టి ఆర్ ఈజ్ ఈక్వల్ టు 44. 22 1s ఇక్కడ 2 ఇంటూ 22 అంటే 44. అంటే ఎక్కడ ఉన్న 44కి ఇక్కడ ఉన్న 44కి క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఇటువైపు 7 కింద ఉంది కాబట్టి అటువైపు పైకి వెళ్తుంది. ఆర్ వాల్యూ ఎంత వచ్చింది, 7 వచ్చింది. ఆర్ వాల్యూ ఎక్కడ వేయాలి, వాల్యూమ్ v ఈజ్ ఈక్వల్ టు పై అంటే 22/7, ఆర్ అంటే 7 కదా, r² అన్నాడు కాబట్టి 7 ఇంటూ 7, హెచ్ అంటే హైట్ ఎంత ఇచ్చాడు, 15 ఇచ్చాడు. 7కి 7కి క్యాన్సిల్ అవుతుంది. 22 ఇంటూ 7 ఎంత అవుతుంది, 27 140, 2 7 14 అంటే 154 అవుతుంది. 22 ఇంటూ 7 దానికి ఇంటూ 15 ఉంది, అది చేస్తే 15 4 60 అంటే 0 6, 15 5 75 ఉన్న 6 81 1 8, 15 1 15 ఉన్న 8 23. అంటే మనకు సిలిండర్ తాలూకా వాల్యూమ్ ఘనపరిమాణం ఎంత వచ్చిందంటే 2310 సెంటీమీటర్ క్యూబ్ వచ్చింది మనకి. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 122, ఏ వాల్యూ ఇచ్చాడు, బి వాల్యూ ఇచ్చాడు, సి ఇచ్చాడు, డి ఇచ్చాడు. ఆ విధంగా ఏబిసిడి వాల్యూస్ ఇచ్చాడు. వాటికి ఏ డివైడెడ్ బై బి ప్లస్ సి డివైడెడ్ బై డి, ఆ విధంగా దానికి సమానమైనది ఏది అని అంటున్నాడు. ఇటువంటి క్వశ్చన్స్ కి మనము వాటి తాలూకా గుణకాలు ఏవైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని చెయ్యొచ్చు. ఫస్ట్ ఏ తాలూకా గుణకం ఎంత ఉంది ఏకి అంటే చరరాశులు ఏవైతే ఉన్నాయో వాటిని వదిలేగా మిగిలింది ఏదైతే ఉందో అదే మనకి ఏ తాలూకా గుణకం అవుతుంది. అదంతా -126. అలాగే బి వాల్యూ ఏ డివైడెడ్ బై బి అని అంటే బి తాలూకా గుణకం ఎంత, ఇక్కడ a² bx ఉంది. అంటే దానికి ముందు ఏమీ లేదంటే 1 ఉన్నట్టు కదా, 1 ఇంటూ కదా, కాబట్టి బి వాల్యూ 1. నెక్స్ట్ సి చూస్తే సి తాలూకా గుణకం ఏముంది, 64 ఉంది. ఇదంతా చరరాశి, ఇదేమో గుణకం కాబట్టి సి వాల్యూ -64. డి ఇదంతా -8. ఇప్పుడు చూస్తే ఏ డివైడెడ్ బై బి అన్నాడు, అంటే ఏని బితో డివైడ్ చేయమంటున్నాడు. మరి ఈ రెండు డివైడ్ చేస్తే -126 డివైడెడ్ బై 1 అంటే -126 మళ్ళీ వస్తుంది. అలాగే సి డివైడెడ్ బై డి అన్నాడు, సిని డితో డివైడ్ చేయమంటున్నాడు. డివైడ్ చేస్తే మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోయి 8 1s 8 8s అంటే ఏం మిగిలింది, 8 మిగిలింది. మరి ఏ డివైడెడ్ బై ఇది, సి డివైడెడ్ బై డి ఇది, ఆ రెండింటికి ఏం చేయమంటున్నాడు, ప్లస్ చేయమంటున్నాడు. మరి -126 కి 8 ప్లస్ చేస్తే ఏమొస్తుంది, -118 వస్తుంది. మనకు కావాల్సిన ఆన్సర్ మనకి చరరాశి ఏదైతే ఉందో అది మనకి ఇంపార్టెంట్ కాదు. ఎందుకు, మనం గుణకాల ప్రకారంగా చేసాం కాబట్టి ఈ గుణకం మనకి ఎక్కడైతే వచ్చిందో అదే మనకు ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 123, ఒక దీర్ఘచతురస్రాకార పార్కు పొడవు దాని వెడల్పు కంటే 17 మీటర్లు ఎక్కువ. పార్కు చుట్టుకొలత 178 మీటర్లు అయినా పార్కు వైశాల్యం ఎంత అని అంటున్నాడు. మనకు ఆప్షన్స్ ఏం విధంగా ఇచ్చాడు, దీర్ఘచతురస్రాకారంలో ఉన్న పార్కు తాలూకా వైశాల్యం ఏ అడుగుతున్నాడు. మరి దీర్ఘచతురస్రం తాలూకా వైశాల్యం ఫార్ములా ఏంటి, ఎల్ ఇంటూ బి కదా. మనకి ఇప్పుడు ఎల్ కావాలి, బి కావాలి. ఎల్ అంటే పొడవు, పొడవు ఎంత అంటున్నాడు, దాని వెడల్పు కంటే 17 ఎక్కువ అని అంటున్నాడు. అంటే వెడల్పు కంటే 17 ఎక్కువ అంటే ఇదేమవుతుంది, b+7 అవుతుంది. ఎందుకు, వెడల్పు కంటే 17 ఎక్కువ, b+7
17 ఇంటూ బి, ఇది మనం కనుక్కోవాలి. ఇప్పుడు మనం బి కనుక్కుంటే ఆటోమేటిక్గా మనకి ఏరియా వస్తుంది. మనకి బి కావాలి అంటే వాడు ఇచ్చిన ఇంకొక క్లూ ఏంటి, చుట్టుకొలత 178 మీటర్లు. చుట్టుకొలత ఫార్ములా ఏంటి, దీర్ఘచతురస్రానికి 2 ఇంటూ ఎల్ ప్లస్ బి. ఎంత ఇచ్చాడు, 178 ఇచ్చాడు. ఇప్పుడు 2 1 జా 2 8 జా 16, ఇంకెంత ఉంది 1 8, 2 9 జా 18, అంటే ఎల్ ప్లస్ బి ఎంత వచ్చింది 89 వచ్చింది. మరి ఎల్ అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం, పొడవేమో వెడల్పు కంటే 17 ఎక్కువ, కాబట్టి ఇది బి ప్లస్ 17 అవుతుంది. ప్లస్ బి ఇదంతా కూడా ఎల్ ప్లేస్ లో వేసాం, ఇదేమో బి ఈజ్ ఈక్వల్ టు 89. ఇప్పుడు బిలో ఏమో 2 టైమ్స్ ఉన్నాయి కాబట్టి 2b ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 17 అటు వెళ్తే -17 అవుతుంది. 89 నుంచి 17, 89 నుంచి 17 తీస్తే ఎంత అవుతుంది, 72 వస్తుంది. మరి 72, 2b అనేది 72 అయితే 2 1 జా 2 36, b ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది 36 వచ్చింది. మరి b 36 వచ్చిందంటే వెడల్పు దానికంటే 17 ఎక్కువ కదా, మరి 17 ఎక్కువ అని అంటే అది మనకి పొడవు అవుతుంది. ఎంత అవుతుంది అప్పుడు, 7 6 13 1 53, అంటే ఎల్ ఏమో పొడవు 53, వెడల్పు ఏమో 36. ఈ రెండు ఇంటూ చేస్తే ఇది ఎల్ వచ్చింది, బి వచ్చింది. ఆ రెండింటిని ఇంటూ చేస్తే అదే కదా మనకి వైశాల్యం ఫార్ములా. 36 తో ముందు 6 తోటి 6 3 జా 18, 8 1 6 5 జా 30 ప్లస్ 1 31, 3 తోటి 3 3 జా 9, 3 5 జా 15, 8 9 1 10 0 5 4 9 1 1908. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా ముందు మనకి వైశాల్యం కావాలి అంటే LOB కావాలి. LOB కావాలి అంటే మనకి ఇండైరెక్ట్ గా వాడు ఇచ్చిన క్లూ ఏంటి, చుట్టుకొలతకు సంబంధించి ఇచ్చాడు. ఆ చుట్టుకొలత బట్టి మనం LOB కనుక్కుంటే ఆ వాటిని ఇందులో చేస్తే మనకు వైశాల్యం అనేది వస్తుంది. నెక్స్ట్ 124, ABCD ఒక రాంబస్ మరియు ACBDలు కర్ణాలు. AD 10 సెంటీమీటర్లు, AC 12 సెంటీమీటర్లు అయినా BD కర్ణం యొక్క పొడవు ఎంత అని అంటున్నాడు. మనకి ఆప్షన్స్ ఏమో ఈ విధంగా ఇచ్చాడు. ఫస్ట్ ABCD, ఈ విధంగా మనం ఒక రాంబస్ అనుకుంటే వాటి తలకి ACBD కర్ణాలు. AC అనేది ఒక డయాగోనల్, BD అనేది ఇంకొక డయాగోనల్. వాటి తలకి AD 10 సెంటీమీటర్స్, AD ఇది మనకి 10 ఇచ్చాడు. AC 12 సెంటీమీటర్స్, AC అంటే ఒక కర్ణమేమో మనకి AC కదా, అది మనకి 10 ఇచ్చాడు. మరి ఇదంతా కలిపితే 10 అంటే ఇది ఆటోమేటిక్ గా మనకి ఒకటి గుర్తుపెట్టుకోవాలి, రాంబస్ లో కర్ణాలు అనేవి లంబ సముద్రీకరణం చేసుకుంటాయి. అంటే ఇక్కడ లంబకోణం ఏర్పడుతుంది, అలాగే కర్ణాన్ని 2 ఈక్వల్ పార్ట్స్ గా చేస్తుంది. మరి ఇక్కడ 10 సెంటీమీటర్స్ అయింది, ఇది 12 సెంటీమీటర్స్ అయ్యేటప్పుడు ఇది మనకి ఎంత అవుతుంది 6 సెంటీమీటర్ అవుతుంది, ఇది 6 సెంటీమీటర్ అవుతుంది. టోటల్ గా కర్ణం అంతా AC కలిపి 12 అవుతుంది. మనకి ఇప్పుడు కావాల్సింది BD మనకు కావాలి. కరెక్ట్ గా చూస్తే ఈ త్రిభుజాన్ని అబ్జర్వేషన్ చేస్తే పైథాగరస్ ప్రకారంగా ఇది ఒక లంబకోణ త్రిభుజం. ఆ లంబకోణ త్రిభుజంలో మనకి కర్ణం ఇచ్చాడు, ఒక భుజం ఇచ్చాడు, ఇంకొక భుజం కావాలి. ఇటువంటి అప్పుడే మనకి పైథాగరస్ త్రికాలు అనేవి చాలా యూజ్ అవుతాయి. మనకి పైథాగరస్ త్రికాలలో 3 4 5 మనకి అనేది ప్రాథమిక పైథాగరస్ త్రికోణం. దీన్ని మనం డబల్ చేస్తే అంటే ఇంటూ 2 చేస్తే 3 2 జా 6 4 2 జా 8 5 2 జా 10. ఇది నువ్వు అబ్జర్వేషన్ చేసావే అనుకో, ఇక్కడ 6 ఉంది, 10 ఉంది, మరి ఇంకేం లేదు 8 లేదు, అదే కదా మరొక భుజం అవుతుంది 8. మరి ఇది 8 అయ్యింది అంటే దాని ప్రకారంగా ఈ మొక్క ఏమో 8 అయ్యింది. ఇందాకే చెప్పాను, కర్ణం అనేది లంబ సమద్వికరణం చేస్తుంది, అంటే లంబకోణం చేస్తుంది, సమద్వికరణ 2 ఈక్వల్ పార్ట్స్ గా చేస్తుంది. మరి ఇది 8 ఉన్నప్పుడు ఇది కూడా 8 ఉంటుంది. మనకి BD అడిగాడు అంటే మొత్తం అడిగాడు, కాబట్టి ఇది 8 ఇది 8, టోటల్ గా 16 అవుతుంది. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 125, 28 సెంటీమీటర్ల భుజంగా గల చతురస్రంలో అంతర్లిఖించబడిన వృత్త వైశాల్యము సెంటీమీటర్ స్క్వేర్లలో మనకు కావాలి. ఆప్షన్స్ ఏమో విధంగా ఇచ్చాడు. మనకి ఏమంటున్నాడు, 20 సెంటీమీటర్ల భుజం గల చతురస్రం, ఇది ఒకటి 28 సెంటీమీటర్లు ఉంటుంది ఒక భుజం. ఆ స్క్వేర్ లో అంతర్లిఖించబడిన అంటే లోపల ఇంక్లూడ్ చేయబడిన వృత్తం ఒకటి ఉంది, దాని తాలూకా వృత్త వైశాల్యం మనకు కావాలి. ఈ ఏరియా మనకు కావాలి. వృత్త వైశాల్యానికి ఫార్ములా ఏంటి, A ఈజ్ ఈక్వల్ టు పై R స్క్వేర్. మరి R ఎంత అవుతుంది, మనకు R కావాలి. ఇప్పుడు కరెక్ట్ గా చూస్తే ఈ వృత్తంలో ఇది ఎంత ఉందో ఇది కూడా అంతే కదా ఉంటుంది. వృత్త కేంద్రం నుంచి పోయే వ్యాసం అనేది కూడా ఇక్కడ చతురస్రం తాలూకా భుజంతో సమానం అవుతుంది. మరి వ్యాసం అంతా కలిపితే 28 అయినప్పుడు మనకి వ్యాసార్థం R మాత్రమే కావాలి, కాబట్టి ఇది 14 అవుతుంది. దాన్ని బట్టి మనకి R అనేది వచ్చింది. పై అంటే 22/7, R అంటే 14 కాబట్టి R స్క్వేర్ ఉంది కాబట్టి 14 × 14, 7 1 జా 7 2 జా
22 into 2 అంటే 44 into 14. 14 4 is 56. 6 5 14 4 is 56 plus 5 61 సెంటీమీటర్ స్క్వేర్ అంటే 616 చదరపు సెంటీమీటర్లు అర్థం చేసుకోవచ్చు. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 126 p పవర్ ఆఫ్ 4 మైనస్ 256. దీని తాలూకా ఒక కారణాంకం అనేది కనుక్కోమంటున్నాడు. మనకి ఆప్షన్స్ ఏమి విధంగా ఇచ్చాడు. ఇక్కడ 256 ని 16 స్క్వేర్ గా మనం రాయొచ్చు కాబట్టి దీన్ని కూడా స్క్వేర్ గా రాయగలమా లేదని అది ఒకటి ఆలోచించాలి. p పవర్ ఆఫ్ 4 ని p స్క్వేర్ హోల్ స్క్వేర్ గా రాయొచ్చు. మైనస్ 256 ని ఎలా రాయొచ్చు, 16 స్క్వేర్ గా రాయొచ్చు. ఇప్పుడు చూస్తే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రూపంలో ఉంది కాబట్టి అప్పుడు ఏమవుతుంది, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అవుతుంది. కాబట్టి పీ స్క్వేర్ ప్లస్ 16 పీ స్క్వేర్ మైనస్ 16 ఇవి మనకి రెండు కారణాంకాలు వచ్చాయి. మరి మనకి ఇందులో కావాల్సింది ఏంటి, ఇందులో మనకి ఇచ్చిన ఆప్షన్స్ లో ఇది ఉంది మనకి కాబట్టి ఆప్షన్ 3 అవుతుంది. ఒకవేళ ఇంకా మనం కరెక్ట్ గా చూస్తే మనకు ఒకవేళ ఆప్షన్స్ లో ఇది కాకుండా ఇంకా ఏమైనా ఉన్నాయి. సపోజ్ చూడండి, పీ స్క్వేర్ ప్లస్ 16 పీ స్క్వేర్ మైనస్ 16 ఈ 16 కూడా స్క్వేర్ గా రాయగలమా లేదా, రాయగలము. ఎలా రాయగలము, 4 స్క్వేర్ గా రాయగలము. అప్పుడు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అయింది కదా, అప్పుడు ఏ ప్లస్ బి అంటే పీ ప్లస్ 4 ఇంటూ పీ మైనస్ 4. ఒకవేళ ఆప్షన్స్ లో ఇది ఇవ్వకుండా వీటిలో ఏదైనా ఇస్తే అప్పుడు ఇది మనకి ఆన్సర్ అవుతుంది. ఆ విధంగా మొత్తం విడదీసుకుంటే ఈ 3 కారణాంకాలు వస్తాయి. మనకి మొదటి 2 సార్లు చేసేటప్పుడే ఇక్కడ మనకు కావాల్సిన ఆన్సర్ అనేది వచ్చింది కాబట్టి మూడోది మనం చేయలేదు. ఒకవేళ మూడోది అంటే మొదటి 2 ఆప్షన్స్ ఇవ్వకుండా మొదట ఏదైతే చేసామో అవి ఇవ్వకుండా వీటిల్లో మనకి ఇవి ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఖచ్చితంగా దీన్ని చేసిన తర్వాత దీన్ని కూడా చేసినప్పుడే మనకి ఒక అవగాహన అనేది వస్తుంది. కాబట్టి అందుకే చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ 127 ఒక దీర్ఘగణం యొక్క పొడవు వెడల్పు ఎత్తులు వరుసగా 22 సెంటీమీటర్లు 10 సెంటీమీటర్లు 8 సెంటీమీటర్లు అయినా దాని సంపూర్ణతల వైశాల్యం మనం కనుక్కోమంటున్నాడు. ఆప్షన్స్ ఏమో విధంగా ఇచ్చాడు. మనకి ఫస్ట్ ఆ దీర్ఘగణం యొక్క పొడవు వెడల్పు ఎత్తు ఆ 3 రాసుకుంటే పొడవేమో 22 సెంటీమీటర్లు, వెడల్పు 10 సెంటీమీటర్లు, ఎత్తు 8 సెంటీమీటర్లు. మనకి సంపూర్ణతల వైశాల్యం టోటల్ సర్ఫేస్ ఏరియా అడిగాడు కాబట్టి క్యూబాయిడ్కి ఏంటి 2 ఇంటూ ఎల్బి ప్లస్ బిహెచ్ ప్లస్ హెచ్ఎల్ ఇది కదా మనకి ఫార్ములా. మరి 2 ఇంటూ ఎల్బి ఫస్ట్ ఈ రెండు ఇంటూ చేయాలి, 22 ఇంటూ 10 220 ప్లస్ బిహెచ్ ఈ రెండు ఇంటూ చేయాలి 80 10 ఇంటూ 8 80. నెక్స్ట్ హెచ్ఎల్ ఈ రెండు ఇంటూ చేయాలి, 22 ఇంటూ 8 అంటే 20 ఇంటూ 8 160 8 2 16 అంటే 176 వస్తుంది. ఇప్పుడు 2 ఇంటూ 220 ప్లస్ 80 ఎంత అవుతుంది 300 300 and 176 476 అవుతుంది. ఇప్పుడు ఇంటూ చేస్తే 2 6 12 2 1 నెక్స్ట్ 2 7 14 1 15 5 1 2 4 8 1 9 952 సెంటీమీటర్ స్క్వేర్ చదరపు సెంటీమీటర్ అని అర్థం చేసుకోవచ్చు. ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 128 3x డిగ్రీస్ 2x ప్లస్ 7 డిగ్రీస్ అలాగే 4x మైనస్ 16 డిగ్రీస్ అవి త్రిభుజంలో 3 కోణాలు అయితే అందులో ఏ 2 కోణాలు మొత్తమైన ఈ కింది వాటిలో ఏది అని అంటున్నాడు. మనకి త్రిభుజంలోని 3 కోణాల మొత్తం ఏంటి, అంతర కోణాల మొత్తానికి 3x 2x ప్లస్ 7 4x మైనస్ 16 ఇవి 3 కోణాలు. అంతర కోణాల మొత్తం ఎప్పుడు కూడా త్రిభుజంలో 180 డిగ్రీసే ఉంటుంది. ఇప్పుడు ఎక్స్లు చూద్దాం. 3x 2x 5x 4x మొత్తం 9x అయ్యింది. ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ప్లస్ 7 మైనస్ 16 ఎంత అవుతుంది -9 -9 వాటి వెళ్తే ప్లస్ 9 అవుతుంది. ప్లస్ 9 అంటే 180 9 ప్లస్ చేస్తే 189 9 1s 9 2s 9 1s అంటే x వాల్యూ మనకి 21 డిగ్రీస్ వచ్చింది. మరి x ని ప్రతి దాంట్లో వేద్దాం. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ కోణంలో మనం ఫస్ట్ యాంగిల్లో వేసామనుకోండి 3 ఇంటూ 21 అంటే 63. నెక్స్ట్ ఇక్కడ 2x మైనస్ 7 ఇదొక 2x ప్లస్ 7 ఇదొక మన కోణం కాబట్టి అందులో కూడా 21 వేస్తే 21 x ప్లస్ వేస్తే 21 ఇంటూ 2 42 42 ప్లస్ 7 49. నెక్స్ట్ 4x మైనస్ 16 x ప్లస్ లో 21 వేస్తే అప్పుడు ఎంత అవుతుంది 4 ఇంటూ 21 అంటే 84 84 లో నుంచి 16 మైనస్ చేస్తే 68 వస్తుంది. ఇది 68. ఇప్పుడు 3 కోణాలు అనేవి మనకు తెలుస్తాయి. అందులో ఏ 2 కోణాలు మొత్తం మొదటి 2 కోణాలు ప్లస్ చేయండి 63 49 9 12 9 12 2 1 7 4 112 112 అనేది మనకి ఆప్షన్స్ లో లేదు. అంటే ఈ 2 కోణాలు మొత్తం చేస్తే ఏది వస్తుందో చూద్దాం. 9 8 17 7 1 4 6 10 1 11 అంటే 117. ఈ 2 కోణాలు కలిపిన ఆన్సర్ ఏమో మనకి ఆప్షన్స్ లో ఇచ్చాడు.
117. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 129 చూస్తే 2 పవర్ ఆఫ్ 2x ప్లస్ 2 పవర్ ఆఫ్ x ప్లస్ 2 మైనస్ 4 ఇంటూ 2 పవర్ ఆఫ్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 0. అయితే మనకి x క్యూబ్ వాల్యూ ఏమో అడుగుతున్నాడు. ఆప్షన్స్ ఏ విధంగా ఇచ్చాడు అంటే ఇక్కడ ఇవన్నీ కూడా క్యూబ్ తాల ఎక్స్ క్యూబ్ అన్నాడు కాబట్టి ఆప్షన్స్ అన్ని కూడా క్యూబ్ తాలూకా వాల్యూస్ అని అర్థం చేసుకోవచ్చు. మరి 125 అంటే ఇది దేనికి వాల్యూ 5 క్యూబ్ కి, మరి దాన్ని బట్టి ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది 5 వచ్చింది. ఆ 5 అనేది ఆప్షన్స్ లో ప్రతిక్షేపించేటప్పుడు మనకి వస్తుందా లేదా అనేది ఆప్షన్స్ ప్రకారంగా ఇటువంటి క్వశ్చన్స్ ని మనం సాల్వ్ చేసుకుంటే చాలా ఈజీ. ఇక్కడేమో ఎక్స్ వాల్యూ 5, ఇక్కడ 64 4 క్యూబ్ కాబట్టి ఎక్స్ వాల్యూ 4, 8 ఏమో 2 క్యూబ్ కాబట్టి ఎక్స్ వాల్యూ 2, 1 ఏమో 1 క్యూబ్ కాబట్టి ఎక్స్ వాల్యూ 1. ఇప్పుడు వీటి ప్రకారంగా మనం ఆప్షన్స్ వేసుకుంటూ చేసుకుంటే చాలా ఈజీ. ఇప్పుడు ఇక్కడ 4 ఇంటూ 2 క్యూబ్ అన్నాడు. 2 క్యూబ్ అంటే 8, 8 ఇంటూ 4 అంటే 32. అంటే ఇందులో నుంచి దీన్ని అంటే ఇక్కడ 32 ఉంది, ఇక్కడ 32 అయితే 32లో నుంచి 32 మైనస్ చేస్తే మనకి 0 వస్తుంది. అంటే ఈ వాల్యూ ఏమో మనకి 32 అవ్వాలి. ఏ నెంబర్ వేస్తే ఎక్స్ ప్లేస్ లో మనకి 32 వస్తుందో చూద్దాం. సపోజ్ 5 వేసాం అనుకోండి, 5 ఇంటూ 2 అదే ఇక్కడ వేస్తాను 2 పవర్ ఆఫ్ 2x ప్లస్ 2 పవర్ ఆఫ్ x ప్లస్ 2. ఇది మనం చేస్తే x ప్లస్ లో 5 వేస్తాం అనుకోండి, 2 పవర్ ఆఫ్ 2 ఇంటూ 5 అంటే 10. 2 పవర్ ఆఫ్ 10 అంటే చాలా పెద్ద వాల్యూ అయిపోతుంది. అందులోనే ఇక్కడ ప్లస్ ఇచ్చాడంటే దీంతో కలుపుకుంటే ఇంకా పెద్ద వాల్యూ అవుతుంది. కాబట్టి ఆప్షన్ 1 అనేది x తో మనం 5 చేస్తుంటే రావట్లేదు కాబట్టి ఆప్షన్ 1 కాదు. నెక్స్ట్ x ప్లస్ లో 4 వేస్తే 2 ఇంటూ 4 8, 2 పవర్ ఆఫ్ 8 ప్లస్ 2 ఇంటూ 4 ప్లస్ 2 అంటే 6 అంటే 2 పవర్ ఆఫ్ 6. ఇవన్నీ చూసుకుంటే 2 పవర్ ఆఫ్ 32 కంటే చాలా పెద్ద వాల్యూ ఇక్కడ కూడా వస్తుంది. ఎందుకు 2 పవర్ ఆఫ్ 8 అంటే 512 ఎంత వస్తుంది. కాబట్టి ఇది కూడా మనకి ఆప్షన్స్ ప్రకారంగా అవ్వదు. నెక్స్ట్ 8 అంటే 8 తాలూకా 8 ఏమో x క్యూబ్ వాల్యూ, x ఏంటి 2 అంటే x ప్లస్ లో 2 వేస్తే 32 వస్తుందో లేదో చూద్దాం. ఇక్కడ x ప్లస్ లో 2 వేస్తే 2 ఇంటూ 2 4 అంటే 2 పవర్ ఆఫ్ 4 అంటే 16 ప్లస్ ఇక్కడ కూడా 2 వేస్తే 2 ప్లస్ 2 అంటే 4, 2 పవర్ ఆఫ్ 4 అంటే 16, 16 32 అంటే ఇదంతా చేస్తే 32 వస్తుంది. మైనస్ ఇక్కడ ఆల్రెడీ 32 ఉంది, మరి 32 నుంచి 32 మైనస్ చేస్తే 0 కదా వస్తుంది. అంటే ఈ x ప్లేస్ లో మనం 2 అనేది రాస్తే మనకి ఈ సాటిస్ఫాక్షన్ అవుతుంది. మరి మనకి అడిగింది x కాదు కదా, x క్యూబ్ కాబట్టి 2 క్యూబ్ చేస్తే 8 కదా. కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ లాస్ట్ ది 130. ఏ వాల్యూ ఇచ్చాడు, బి వాల్యూ ఇచ్చాడు, సి వాల్యూ ఇచ్చాడు, డి వాల్యూ ఇచ్చాడు. అవి ఏబిసిడీలు అనేవి సమాంతర చతుర్భుజం ప్యారలగ్రామ్ ఉంది కదా, దాని తాలూకా అంతర కోణాలైన ఎక్స్ ప్లస్ దాని తాలూకా వాల్యూ ఎంత అని అంటున్నాడు. ఆప్షన్స్ ఈ విధంగా ఇచ్చాడు. మనకి ప్యారలగ్రామ్ ఈ విధంగా ఉంటే ఇది ఏబిసిడి అని అనుకుంటే ఇక్కడ మనకి ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ, డి వాల్యూ ఇచ్చాడు. కాబట్టి మనం ఇందులో ఒకటి తెలుసుకోవాలి. సమాంతర చతుర్భుజంలో ఎదురెదురు కోణాలు సమానంగా ఉంటాయి. అంటే ఏ వాల్యూ ఎంత ఉంటుందో, ఎంత కోణం ఉంటుందో సి కూడా అంతే కోణం ఉంటుంది. మరి దాని ప్రకారంగా ఏ ఎంత ఇచ్చాడు అంటే ఏ సి ఆ రెండు ఈక్వల్ కదా. మరి దాన్ని బట్టి చూస్తే ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 2y అదే కదా సి కూడా సమానం అన్నాడు. సి ఎంత ఇచ్చాడు 70 ఇచ్చాడు. అంటే ఎక్స్ ప్లస్ 2y అనేది 70కి సమానం. అలాగే బి వాల్యూ అనేది డికి సమానం కదా. మరి బి వాల్యూ ఎంత ఇచ్చాడు 110 ఇచ్చాడు. అది డికి సమానం. డి ఎంత ఇచ్చాడు, డి ఎంత ఇచ్చి 5 ప్లస్ 5x ప్లస్ 2y. ఆ 5x ప్లస్ 2y అనే డి దేనికి సమానం, బికి సమానం. డి ఎంత ఇచ్చాడు 110 ఇచ్చాడు. మరి వీటి ప్రకారం చూసుకుంటే ఎక్స్ వైలు మనం కనుక్కోవాలి కాబట్టి మైనస్ చేశారనుకోండి, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్, ఇక్కడ కూడా ప్లస్ ఉంది కాబట్టి మైనస్. అప్పుడు మైనస్ 2y పైన 2y కిందన 2y ఆ రెండు పోయి మనకి ఏమొస్తుంది క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు ఇక్కడ మైనస్ 4x ఉంది, దట్ ఈజ్ ఈక్వల్ టు 70 మైనస్ 110. అప్పుడు ఏమొస్తుంది మైనస్ 40 వస్తుంది. మైనస్ మైనస్ క్యాన్సిల్, 4 1 4 10 అంటే ఎక్స్ వాల్యూ ఏమో 10 వచ్చింది. ఆ ఎక్స్ వాల్యూ ఈ రెండింటిలో ఎందులోనైనా ఒక దాంట్లో వేద్దాం. ఎక్స్ ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు 70. ఎక్స్ ఏమో 10 ఆల్రెడీ వచ్చింది. 10 ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు 70. 2y ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 10 అటు వెళ్తే మైనస్ 10 అవుతుంది. 70లో నుంచి 10 మైనస్ చేస్తే 60. 2 1 2 30 అంటే y వాల్యూ ఎంత వచ్చింది 30 వచ్చింది. మనకు అడిగింది ఏంటి ఎక్స్ ప్లస్ y అడిగాడు. అంటే x 10 y 30. ఎక్స్ ప్లస్ y కాబట్టి 10 ప్లస్ 30 ఎంత అవుతుంది 40 అవుతుంది. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా 2019 జనవరి 20వ తారీఖు ఆఫ్టర్నూన్ షిఫ్ట్ లో మ్యాథ్స్ సంబంధించి డిఎస్సిలో ఎటువంటి క్వశ్చన్స్ అడిగాడు, వాటి ఎక్స్ప్లెనేషన్స్ ఏ విధంగా చేయాలో చెప్పడం అనేది జరిగింది. నేను చెప్పే విధానం మీకు నచ్చిందంటే తప్పకుండా లైక్ చేయండి. ఏవైనా సలహాలు సూచనలు ఇవ్వాలనుకున్నా ఇవ్వచ్చు, తప్పేం లేదు. ఈ వీడియో మీకు నచ్చిందంటే మీ డిఎస్సి ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.